సువార్త ప్రకటించని ఎడల నాకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి రెండు చేతులు ఆకాశం అయిపెత్తి మనము గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ విధముగా ఆయన సన్నిధానములో చేరి ఆయనను స్తుతించుట, ఆయన్ను మహిమపరచుట, ఇది మనకెంతో భాగ్యమై ఉన్నది. ఒక భక్తుడు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిలో వచ్చి పోవటం కాదు, ఏదో సీజన్ ప్రకారము, ఏదో పండుగ దినాలలో, ఏదో అవసరాలలో నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు అనుగ్రహించు ప్రభువా అని ఒక భక్తుడు ప్రభువుని అడుగుతున్నాడు. ఏది ఏమైనా ఈ పూట ఆయన సన్నిధిలో నిలిచే ధన్యత, భాగ్యము, కృప మనకు అనుగ్రహించిన దేవునికి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 15 అధ్యాయము 8 వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15 అధ్యాయము 8 వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆయన దగ్గరకు ప్రజలు పరుగు పరుగున అనేక మంది వస్తున్నారు. వచ్చి, బాబు మేము భక్తులమే కదా, మేము పరిశుద్ధులమే కదా, మేము క్రిస్టియన్సే కదా, మేము ప్రభువుని ఆరాధన చేసే ప్రజలమే కదా అంటూ ఉన్నారు. మరి మీ జీవితంలో అభివృద్ధి ఉందా? మీరు ఫలిస్తున్నారా? మీ బ్రతుకులు దీవెనకరముగా ఉన్నాయా అంటే వారు చెప్తున్న మాట, బాబు మా బ్రతుకులు దీవెనకరముగా లేవు, మేము ఆశీర్వాదకరముగానే లేము అని వారు చెప్తున్నారు. మరి వచ్చారు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, మరి మీ బ్రతుకుల్లో అభివృద్ధి ఎందుకు లేదు? మీ జీవిత సమస్యలకు పరిష్కారము ఎందుకు కలగట్లేదు అంటే నా ప్రభు చెప్తున్నాడు, వారు వచ్చారు, నా పాదాల దగ్గరకు వచ్చారు, నా సన్నిధానానికి వచ్చారు, నన్ను సమీపించారు, పెదవులతో వారు నన్ను ఘనపరిచినట్లు ప్రజలకు కనిపిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరం అయిపోయింది. వారి హృదయము లోకానికి దగ్గరగా ఉంది, లోకములో ఉన్న పాపానికి దగ్గరగా ఉంది, లోక ఆశలకు దగ్గరగా ఉంది, శరీర ఆశలకు దగ్గరగా ఉంది, నేత్రాశలకు దగ్గరగా ఉంది, నాకు మాత్రము దూరం అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట
నువ్వు భక్తుడివే కావచ్చు, భక్తురాలువే కావచ్చు, గొప్ప వ్యక్తివే కావచ్చు, ఘనపరిచే వ్యక్తివే కావచ్చు, స్తుతించే వ్యక్తివే కావచ్చు, నా ప్రభు అంటున్నాడు, నీ హృదయము ప్రభువుకి దగ్గరగా ఉందా, నీ హృదయము ప్రభువుకి దూరమైపోయిందా? దేవునికి స్తోత్రం. మనిషివి నాకు సమీపముగా ఉండొచ్చు, కానీ నీ హృదయము నాకు దూరముగా ఉందా, దగ్గరగా ఉందా? ఒక్కసారి వివేచించు, ఒక్కసారి గమనించు, ఒక్కసారి ఆలోచించు అని నా ప్రభువు ఈ పూట చేరి వచ్చిన వారిని అడుగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి దూరం అయితే ఏమి జరుగుతుంది? దేవునికి దూరం అయిపోతే నీ బ్రతుకు, నీ జీవితము ఏమి జరుగుతుంది అన్న విషయాలు ఈ పూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15 అధ్యాయము 13 వాక్యము మనకు బాగా పరిచయమైన మాటే. మరొక్కసారి ఈ యొక్క పదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని దినములైన తరువాత, కొద్ది దినములైపోయిన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళి అచ్చట తన ఆస్తిని. ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే ఈ స్థలములో తండ్రి ఉన్నాడు. తండ్రి కనుచూపుల పరిధిలో ఉన్నాడు. తండ్రికి సమీపస్తునిగా ఉన్నాడు. తండ్రి క్రమశిక్షణలో ఈ వ్యక్తి పెరుగుతూ ఉన్నాడు. తండ్రి ఒక క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రి ఒక ఉపదేశాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రి ఒక పద్ధతిలో ఈ వ్యక్తిని పెంచుతున్నాడు. అయితే ఈ పద్ధతిలో పెరిగాడు. ఈ పద్ధతిలో చక్కగా ఆస్తులను అన్నీ ఈ వ్యక్తి సమకూర్చుకున్నాడు. అయితే ఈ వ్యక్తికి ఒక ఆశ పుట్టింది. ఏం ఆశ అంటే తండ్రికి దూరముగా వెళ్ళాలని. బాగా వినాలి మీరు. ఎక్కడికి వెళ్ళాలని? వెళ్ళాలని. మరి తండ్రికి దూరం అయితే దూరముగా ఏముంది అంటే, తండ్రికి దూరముగా దుర్వ్యాపారము ఉంది. ఏ వ్యాపారం ఉంది? దుర్వ్యాపారము అంటే ఎక్కువ లాభము. మీరు బాగా గమనించాలి. దుర్వ్యాపారం అంటే అధిక లాభాలు. వినాలి బాగా. ఏ లాభాలు? అధిక లాభాలు, అధిక లాభాలు, అధిక లాభాలు, అధిక లాభాలు దూరదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. అధిక లాభాలు దూరదేశంలో కనిపిస్తే ఏ వ్యక్తి జీవితంలో ఆశ ఉండదు? ఇదిగో నేను వెళ్ళాలి, లాభాన్ని సంపాదించాలి. చెప్పాలి, నేను వెళ్ళాలి, లాభాన్ని సంపాదించాలి అన్న ఆశతో, అన్న కోరికతో, అన్న వాంఛతో ఈ వ్యక్తి వెళుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వ్యక్తి దుర్వ్యాపారము వైపు చూశాడు, అధిక లాభాలు వైపు చూశాడు. కానీ నా తండ్రికి నా జీవితము దూరమైపోతుంది, నా తండ్రికి నా హృదయము దూరమైపోతుంది, నా తండ్రి కనుచూపుల పరిధిలో నుంచి నేను దూరం అయిపోతున్నాను, సహవాసానికి నేను దూరం అయిపోతున్నాను, క్రమశిక్షణకు నేను దూరం అయిపోతున్నాను అన్న ఆలోచన ఈ వ్యక్తి చేయకోకుండా ఎంతసేపు దుర్వ్యాపారము అధిక లాభము, దుర్వ్యాపారము అధిక లాభము. ఈరోజు కూడా మనిషి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, అధిక లాభం ఉంటే చాలు, క్రమము లేకపోయినా,
వాక్యమే లేకపోయినా, సహవాసమే లేకపోయినా, యేసయ్య శరీరాన్ని భుజించకపోయినా, యేసయ్య రక్తమునే పానము చేయకపోయినా, సంఘ సహవాసానికి దూరం అయిపోయినా, అధిక లాభం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు అనుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అనుకున్న విషయం ఏమిటంటే, డబ్బుంటే చాలు, లాభం ఉంటే చాలు, వ్యాపారం ఉంటే చాలు, ఆదాయం ఉంటే చాలు అని తండ్రికి దూరం అయిపోయాడు, క్రమమునకు దూరం అయిపోయాడు, సంఘమునకు దూరం అయిపోయాడు, సంఘ సహవాసానికి వ్యక్తి ఏమైపోయాడు, దూరం అయిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారము దేవుని మందిరానికి వెళుతుంటే, ఉపవాస ప్రార్థనకు వెళుతుంటే, సంఘ ఆరాధనకు వెళుతుంటే, ప్రతి వారము వాక్యము గుచ్చి 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 నీ హృదయం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, నీ చూపులు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉందని దేవుని వాక్యం గుచ్చి గుట్టి చెప్తుంటే ఈ వ్యక్తి కాస్త సరవుతూ ఉండేవాడు. ఈ వ్యక్తి ఏమవుతుండేవాడు, సరవుతూ ఉండేవాడు. వాక్యము అనేది రెండొంచులు గల ఖడ్గము. ఒక మనిషిని వాక్యము సరిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ ఖడ్గానికి దూరం అయిపోయాడు కదా, ఈ వాక్యానికి ఈ వ్యక్తి దూరం అయిపోయాడు కదా. ఈ వ్యక్తికి ఈ ఆలోచనలు ఎలా ఉంటే, ఈ వ్యక్తి కోరికలు ఎలా ఉంటే, ఈ వ్యక్తి ఉద్దేశాలు ఎలా ఉంటే ఆ విధముగా బ్రతుకు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రతి ఆదివారం వెళ్ళి చర్చిలో కూర్చుంటే, ప్రతి ఆ ప్రభు బల్లారథంలోకి వెళ్ళి కూర్చుంటే ఒక మనస్సాక్షి వ్యక్తిని నేరారోపణం చేస్తుండేది. వాక్యం వింటూ ఉంటే ప్రభు దగ్గర కూర్చునేసరికి, ఇదిగో నువ్వు కంటితో పాపం చేసావు, నోటితో పాపం చేసావు, హృదయముతో పాపం చేసావని ఒక మనస్సాక్షి నేరారోపణ ఈ స్థలానికి వస్తే చేస్తుంటే, వాక్యము దర్శిస్తుంటే భయము, అలాగునే పశ్చాత్తాపం ఉండేది, సరైపోతుండేవాడు. ఇప్పుడు ఇక సరయ్యే పరిస్థితి లేక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా లోకములో ఆ వ్యక్తి లోకము ఆశలలో, లోకములో ఉన్న కోరికలలో మునిగి తేలిపోతా ఉన్నాడు. ఏమైపోతున్నాడమ్మా? మునిగి తేలిపోతా ఉన్నాడు. లాభాలు వచ్చినట్లే ఉన్నాయి, వ్యాపారము జరిగినట్లే ఉంది, బ్యాంకు బ్యాలెన్సులు పెరిగినట్లే ఉన్నాయి. కానీ చివరికి చూస్తే ఆ వ్యక్తి తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ధరించటానికి వస్త్రము లేక, ఆకలి బాధలతో ఆ వ్యక్తి పందులు తినే పట్టు కూడా ఆ వ్యక్తికి దొరకని పరిస్థితి అయిపోయింది. ఏంటి శాపం, ఏంటి కీడు, ఏంటి ఈ దరిద్రత అంటే ఆ వ్యక్తి సహవాసానికి దూరం అయ్యాడు. దేనికి దూరం అయిపోయాడు? సహవాసానికి దూరం అయిపోయాడు. ధనం ఉంటే, సంపాదన ఉంటే ఇక నాకు చాలు అనుకున్నాడు, సహవాసం అవసరము లేదులే అనుకున్నాడు. ఆ స్థితిలోనికి ఆ వ్యక్తి జీవితము దిగజారిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ పూట నా ప్రభువు చెప్తున్న మాట, నీ జీవితములో తండ్రికి దూరము కాక, సహవాసానికి దూరము కాక, సంఘమునకు దూరము కాక, వాక్యమునకు దూరము కాక, సమీపస్తునిగా, సమీపస్తురాలుగా నీ జీవితం ఉంటే, ఆయన ఆకాశ పక్షులను పోషించువాడు నిన్ను పోషించలేడా? ఆకాశ పక్షులను లోటు లేకుండా, కొదవ లేకుండా పోషించువాడు నిన్ను పోషించగలడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా,
రాజు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. దేశానికే ఆ వ్యక్తి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ వ్యక్తి జీవితాన్ని మనము చూసినట్లయితే గాడిదలను మేపటానికి కూడా ఆ వ్యక్తి ఉపయోగము లేని వ్యక్తి. ఎప్పుడైతే ఆ వ్యక్తి సహవాసానికి వచ్చాడో, ప్రభు పాదాలు దగ్గరకు వచ్చాడో, దైవ సేవకుని ఉపదేశానికి సమీపముగా ఆ వ్యక్తి వచ్చాడో, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో, దేవుని పాదముల దగ్గర ఆ వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలను పరిపాలన చేయటానికి మొట్టమొదటి రాజుగా ఆ వ్యక్తి సింహాసనం ఎక్కి ఆ వ్యక్తి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని వెంబడించాలి, ఎవరికి సమీపస్తునిగా ఆ వ్యక్తి ఉండాలంటే, అయ్యో నా బ్రతుకులో, నా జీవితములో తినటానికి తిండి లేనప్పుడు, కాసుకునే గాడిదలను కూడా పోగొట్టుకున్నప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాను. అక్కడ చెప్తున్న వాక్యము ద్వారా, ఆ సహవాసము ద్వారా ఈ స్థాయిలో, ఈ స్థితిలో నేనున్నాను. ఇప్పుడు నా ప్రతి అవసరము క్రీస్తు యేసునందున మహిమైశ్వర్యాలు తీర్చబడాలి. నేను ప్రతి అవసరము ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. ప్రభు మీద నేను ఆధారపడాలి. ప్రభువు మీదే ఆధారపడి నా జీవితాన్ని, నా రాజ్య పరిపాలన నేను ముందుకు కొనసాగించాలన్న ఇంకిత జ్ఞానాన్ని ఈ వ్యక్తి కోల్పోయి ఈ వ్యక్తి రోజు రోజుకి చవులు చేసే పని ఏంటంటే లోకానికి దగ్గర అవుతూ ఉన్నాడు. చెప్పలమ్మా, దేనికి దగ్గర అవుతున్నాడు? లోకానికి దగ్గర అవుతున్నాడు. లోకములో ఉన్న కర్ణ పిశాచులకు సమీపస్తునిగా మార్చబడుతున్నాడు. దేనికి? కర్ణ పిశాచులకు, లోకములో ఉన్న కర్ణ పిశాచులకు, జ్యోతిష్కాలకు, దానికి దీనికి, అది ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఉన్నట్లు చెప్తాను అని ఒక వ్యక్తి జ్యోతిష్కం చెప్తా ఉన్నాడు. జ్యోతిష్కం చెప్తుంటే ఆ వ్యక్తిలో ఆ జ్యోతిష్కం చెప్పే సామర్థ్యత ఉందా లేదని తెలుసుకోవటానికి వెళ్ళిన వ్యక్తి ఏమడిగాడంటే, అయ్యా నా భార్య చచ్చిపోయిందా లేకపోతే నా భార్య బతుకుందా చెప్పగలవా అని అడిగాడు. ఏమడిగాడు? చెప్పలేడు. అయితే ఆ వ్యక్తి అన్నాడు, నేను కరెక్ట్గా చెప్తాను నీకు, నాకు ఆ సామర్థ్యత, ఆ మహిమ నా దగ్గర ఉంది అని చెప్పి, నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పు అన్నాడంట. నీకు మల్తాడు ఉందా లేదని అడిగాడంట. నాకు మల్తాడు లేదన్నాడంట. అయితే మీ భార్య చచ్చిపోయి చాలా కాలమైందనంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా సౌలు కర్ణ పిశాచులను ఎవరిని వెంబడిస్తూ ఉన్నాడు. ఈరోజు మంచిదా కాదా? రేపటి దినం మంచిదా కాదా? అట్లా నేను యుద్ధానికి వెళ్తే చస్తానా బ్రతుకుతానా, విజయం వస్తుందా రాదా అన్నట్లు లోకానికి ఇదిగో ఈ పని చేస్తే కలిసి వస్తుందా కలిసి రాదా, ఈరోజు మంచిదేనా కాదా, ఈ విధముగా ఆ వ్యక్తి లోకము వైపు చూస్తున్నాడు. దేని వైపు చూస్తున్నాడు? లోకము వైపు చూస్తూ ఉన్నాడు. ప్రతి అవసరం, ఏ అవసరం వచ్చేటి వైపు చూస్తున్నాడు? లోకం వైపు చూస్తున్నాడు. లోకములో ఉన్న కర్ణ పిశాచుల వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యములో మరొక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి పేరు దావీదు. మీకు తెలుసు. ఏంటమ్మా చెప్పండి. దావీదు. ఈ దావీదు ఏం చేస్తున్నాడు అనగా, దావీదు నా ప్రియ దేవుని బిడ్డలేరా, యెహోవా నామము పేరట నీ మీదకి వచ్చుచున్నాను. కొట్టు చప్పట్లో హల్లెలూయా. శత్రువుతో చెప్తున్నాడు, శోధకునితో చెప్తున్నాడు, గొలియాతుతో చెప్తున్నాడు, గొలియాతా నేనుగా రావట్లేదు, నేను యెహోవా నామము పేరిట వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో యెహోవా నామము పేరిట నేను వచ్చుచున్నాను. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో, నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీతో నేను నీ మందిరములో నేను చిరకాలము అయ్యా, నీ మందిరములో నేను నివాసము చేస్తానయ్యా, నీ మందిరములో నేను నివాసము చేస్తానయ్యా అంటున్నాడు. మరి సౌలు అంటున్న మాట, అయ్యా నేను కర్ణ పిశాచులతో నివాసము చేస్తాను, నేను కర్ణ పిశాచులతో ఉంటాను అంటున్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 7 అధ్యాయము 15 వాక్యములో చూసినట్లయితే, సౌలుకు ఆయన కృప దూరమైపోయింది. సౌలు కుటుంబానికి ఆయన కృప దూరమైపోయింది. దావీదు కుటుంబానికి ఆయన కృప దగ్గరయ్యింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ తల్లి, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు లోకాన్ని వెంబడిస్తే, లోకములో ఉన్న వాటిని వెంబడిస్తూ ఉంటే నీ కుటుంబానికి ఆయన కృప దూరం అయిపోతూ ఉంటుంది. నువ్వెప్పుడైతే యేసయ్యా నీతోనే నేను ఉంటానని ఆయనకు నీ హృదయము దగ్గరగా ఉంటే, ఆయన సహవాసము నువ్వు కలిగి ఉంటే, ఆయన పాద సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఆయన వాక్యానుసారముగా నువ్వు జీవిస్తుంటే, నువ్వు ప్రతి విషయములో ప్రతి కోణములో ప్రభువు మీద నీవు ఆధారపడుతూ ఆయనను వెంబడిస్తూ ఉంటే, ఆయన కృప నీ కుటుంబానికి తరతరములు ఉంటుంది. తరతరములు నీ బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉంటారు. ఈ పూట నీ జీవితములో నువ్వు ఆలోచించవలసింది ఏమిటంటే, నేను దేవునికి దూరముగా ఉన్నానా లేక దేవునికి సమీపముగా ఉన్నానా? నా జీవితము సమీపముగా ఉందా? నా కుటుంబము సమీపముగా ఉందా? లేకపోతే నా కుటుంబము లోకానికి, లోకాశలకు, ఇదిగో సౌలు వలె కర్ణ పిశాచులకు సమీపముగా ఉందా? ఇదిగో నా జీవితములో కర్ణ పిశాచులకు నేను సమీపస్తునిగా, సమీపస్తురాలుగా నేను ఉన్నానా అని నీ జీవితములో నీవు ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, దైవమా దైవమా దైవమా, అయ్యా నీ కృప నుండి నేను దూరము కాకూడదు తండ్రి. అయ్యా నీ కృపకు నేను సమీపస్తునిగా ఉండాలి. అయ్యా నీ కృపకు నేను సమీపస్తురాలుగా ఉండాలి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
అందరూ నోరు తెరుద్దాం. నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, అయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా రిఖ బొరల తిరల భా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. అందరూ నోరు తెరచి, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహిదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసినేని కృపామృతం. రిఖా బారాల తిరాల ఖబా శరాల బాబా. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసినేని కృపామృతం. యేసయ్యా నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. యేసయ్యా నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. 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 ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పూట నీ పాదముల దగ్గర మేమంతా చేరుకొని వాయిద్యములు వాయించటానికి, స్తోత్రము చేయటానికి, కీర్తనలు పాడటానికి, అనేకమైన విషయాల కొరకు ప్రార్థించటానికి
మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రతి ప్రార్థన అయ్యా మీరు చెవియొగ్గి ఆలకించారు, అందుని బట్టి స్తోత్రాలు. కార్యములు జరిగించమని కృప చూపమని అడుగుచున్నాము. మా బ్రతుకులో మా జీవితములో నీ కృపకు దూరము కాక, నీ సహవాసమునకు దూరము కాక, నీకు సమీపస్తులుగా జీవించే కృప, నీకు సమీపస్తులుగా జీవించే కృప మాకు కుటుంబాలకు మీరు అనుగ్రహించమని నీ చేతులకు చేరి వచ్చిన ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఈ సహవాసములో సమీపముగా ఉండి సహవాసము కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.